డీటెయిల్స్ చూస్తే అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్ ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకొని అభాసు పాలైంది. అర్ధరాత్రి దాటినప్పటి నుంచి భారత్ పై ఏడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నిటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే కాక 3 పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. 2 పాక్ పైలట్లను బందీలుగా పట్టుకుంది. అయితే రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కీలక పాక్ నగరాలపై ఒకే రోజు 2 సార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తదితరాలను నేలమట్టం చేసింది. అయితే 2 రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచి చూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ జమ్మూపై పాక్ దాడులను తిప్పికొట్టామని తెలిపింది. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. పాకిస్తాన్ కు చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేయగా పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16 ను భారత్ కూల్చివేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. అయితే 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. हमारे डिफेंस की है तो आप देख रहे हो कितने सारे जा रहे हैं। ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है ये। देखो